తెలుగువాడైన ఐపీఎస్ అధికారి ఏడీజీపీ హర్యానా ఏడీజీపీగా పనిచేస్తున్న పూరన్ కుమార్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. అంటే చాలా యాక్షన్స్ తీసుకున్నామని గవర్నమెంట్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా బలవంతపు సెలవు మీద డీజీపీని పంపించేశారంట, ఇంకో ఎస్పీని బదిలీ చేశారు. కానీ చాలా ఇష్యూ అవుతోంది ఎంజీ రావు గారు. అంటే ఐపీఎస్ స్థాయిలోనే కుల వివక్ష, దీని మీద మీరేమంటారు? ఎస్ అండి, ఒక ఇన్స్పెక్టర్ జనరల్ 2001 ఐపీఎస్ బ్యాచ్. ఓకే, ఇంతటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరే కుల వివక్షతను తట్టుకోలేక రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాలు కూడా కుల వ్యవస్థను తట్టుకోలేక ఒక ఐజీఏ సూసైడ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం భారతదేశం ఎటుపోతుంది? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద ఇండియన్స్ అండి. మనం అంతా వికసిత భారత్ అయిపోతుంది, మేము ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవం చేసుకున్నాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడ ఉంది, అబ్బా అద్భుతమైన దేశం, వికసిత భారత్ అయిపోతుంది, ఇక తిరుగులేదు, సూపర్ పవర్ అయిపోతున్నాం, ప్రపంచాన్ని కంట్రోల్ చేసేస్తున్నాం, ఏఐలో సూపర్ పవరు, ఒక తిరుగులేదు అంటారు. కానీ ఎవరికి కావాలి? గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక్క విషయాన్ని చెప్పదలిసానమాట. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతి బాపులే, ఈ ముగ్గురు వ్యక్తులు, అదేవిధంగా తర్వాత చాలామంది, ఒక తమిళనాడు నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి చాలామంది, వందలాది మంది పేర్లు కూడా స్మరించాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది సంఘ సంస్కర్తలు ప్రయత్నం చేశారు కుల వివక్షతను పోగొట్టడానికి. బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని ఏలే సమయంలోనే, భారతదేశాన్ని బ్రిటిష్ వాడు వేలేటప్పుడు అందరూ స్వతంత్రం రావాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్రంతో పాటు కుల వివక్షత కూడా విముక్తి వస్తేనే భారతదేశానికి నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాలని ప్రకటిస్తే ఆయన వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు పూనా ప్యాక్ట్ ఆ టైంలో 1936లో. ఓకేనండి, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఒక మాటను స్మరించుకొని భారతదేశం ఎటుపోతుందో మాట్లాడాలి. ఒక ఐపీఎస్ ఆఫీసరు, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు, క్యాపిటల్కి దగ్గరగా పనిచేసే వ్యక్తి కుల వివక్షతను తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఎందుకు అంటే కుల వివక్ష ఇంకా దాని వేళ్ళు ఎంత బలంగా ఇండియాలో ఉన్నాయి, అన్ని వ్యవస్థల్లో అది ఎలా పనిచేస్తుందో మనం చెప్పొచ్చండి. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ చెప్తారు, పొరపాటున నేను ఒక హిందువుగా పుట్టాను కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం హిందువుగా చనిపోను ఆయన ప్రకటిస్తారు 1936లో. 1956లో అంటే 21 సంవత్సరాల తర్వాత 1956లో నాగపూర్లో ఆయన బుద్ధిస్టులకి కొన్ని లక్షల మందిని తీసుకెళ్తాడనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం తప్పు కాదండి. ఆయన బుద్ధిజానికి వెళ్ళాడు, అది హిందూ కల్చర్లో ఒక పార్ట్లోకి వెళ్ళాడు. ఆయన 21 సంవత్సరాల పాటు ఆయన స్టడీ చేయడం, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద మేధావి 21 సంవత్సరాలు స్టడీ చేసాడంటే అర్థం చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటాడు, అన్ఫార్చునేట్లీ ఐ బోర్న్ ఇన్ హిందూయిజం బట్ ఐ విల్ నెవర్ డై యాజ్ ఎ హిందూ అని బుద్ధిజంలోకి ఏం చేస్తాడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాసిస్తాడు. అందులో ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధించింది. ఈ ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 32 ఇవన్నీ ఏంటంటే కుల వ్యవస్థని నిర్మూలించడం, ఒక సమాజ స్థాపన అనేది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఒక సమస్థితి రావడం. అందులో సామాజిక న్యాయం లేకపోతే ఆర్థిక న్యాయానికి విలువ లేదు, రాజకీయ న్యాయానికి విలువ లేదని మాట్లాడతాడు. అదేనండి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ రోజుకి సామాజిక న్యాయం లేదు అనే చెప్పే ఒక ప్రబల ఉదాహరణ ఈ పూరన్ కుమార్ గారు సూసైడ్ కుల వ్యవస్థకే వల్ల అనే చెప్పుకోవచ్చు. సామాజిక న్యాయం ఏది? ఈరోజు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. రిజర్వేషన్స్ ఇచ్చారు, ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు శాసనసభల్లో పార్లమెంట్లో 15% ఉంటుంది ఎస్సీ రిజర్వేషన్, 15-16%, ఎస్టీకి ఒక 8% ఉంటుంది అని యావరేజ్. మరి ఎస్సీలు 16% సీట్లు మినహాయించి ఓసీలకు కేటాయించిన సీట్లలో ఎవరైనా దళితులు పోటీ చేయగలుగుతున్నారా? లేదు. అంటే కేవలం అంబేద్కర్ 16% ఇవ్వడం వల్ల 16% అయినా ఉన్నారనమాట. ఈ 8% ఎస్టీలు ఎందుకుంటున్నారంటే రిజర్వేషన్ ఉండడం వల్ల. అంటే ఏంటి? ఇప్పటికీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఒక ఓసీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు, దళితులు, ఎస్టీలు పోటీ చేయలేకపోతున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే కుల వ్యవస్థ పోయిందని చెప్పవచ్చు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 1873లో జ్యోతి బాపులే, మహాత్మా జ్యోతి బాపులే రాసిన బుక్ గులాంగిరి ఉంటుందండి. నిజంగా ఆ గులాంగిరి బుక్ చదివితే 1873లో అసలు మాట్లాడడానికి భయపడే టైంలో ఆయన ధైర్యంగా రాసిన బుక్, మహాత్మా పూలే రాసిన బుక్ గులాంగిరి. నిజంగా బుక్ చదివిన తర్వాత నరసింహస్వామిని దేవుడిగా పూజించం,
అంత దారుణంగా ఒక కుల వ్యవస్థని ఎత్తి చూపుతారనమాట. బుక్ చదివిన వాళ్ళకి తెలుస్తుందన్నమాట. బుక్ చదివితే పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఒక అద్భుత మేధావి, భారత నవనిర్మాణ రాజ్యాంగాన్ని రాసించిన వాడు, మోడర్న్ మనువైన డాక్టర్ బిఆర్ అంబేద్కరే తన గురువులుగా ముగ్గురిని గుర్తిస్తాడు. అందులో జ్యోతి బాపులే, కబీరు, గుర్తుపెట్టుకోవాలి బుద్ధుడు. జ్యోతి బాపులే నా గురువు అని ప్రకటించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే గులాంగిరి ప్రభావం మనం చూసుకోవచ్చు. గులాంగిరి బుక్కు ద అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్లని సమ్మిళితం చేస్తూ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు కూడా ఒక విషయాన్ని చెప్తారండి. ఇఫ్ హిందూయిజం టు సర్వైవ్, క్యాస్టిజం మస్ట్ బి ఎరాడికేటెడ్. ఇఫ్ క్యాస్టిజం టు బి సర్వైవ్డ్, ఇండియా విల్ బి డిస్ట్రాయిడ్ అని చెప్తాడు. హిందూయిజం ముందు అస్తిత్వం ఉండాలంటే కుల వ్యవస్థ పోవాలి. కుల వ్యవస్థ ఉంటే హిందూయిజమే నాశనం అవుతుందని మన మహాత్మా గాంధీ గారు చెప్తారు. ఈరోజు హిందూయిజం నుంచి ఇటు క్రిస్టియన్స్లోకి ఇటు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు, మతాన్ని మార్చుకుంటున్నారు. ఈ మత మార్పిడిలు కుదరదని మనం వినపడుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి పురాతనమైన మతం హిందూ మతం. వివేకానంద చెప్తారన్నమాట, ఏ మతం పుట్టినప్పుడు హిందూయిజం పుట్టింది, ఇప్పటికీ అస్తిత్వం ఉంది, దీన్ని ఎవడో నాశనం చేయలేడు. ఎందుకంటే అది ఒక అద్భుతమైన మతం, ఎందుకంటే అది మతం కాదు, ధర్మం అని చెప్తారు. వెంటనే మనకు ఒకటి గుర్తుకు రావాలి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భారతదేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ఫిలసాఫికల్గా కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు? ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేరు, మహాత్మా గాంధీ లేరు, బుద్ధుడు లేడు, పూలే లేరు, మహాత్మా పూలే. మరి వాళ్ళ వారసత్వాన్ని తీసుకున్న రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం కింద మనం ఎవరు ఉన్నామంటే, ఇప్పుడే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్. ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అంటే నేను ఏమి ఆర్ఎస్ఎస్కి గత 100 సంవత్సరాల్లో ఏం చేసిందనేది నేను మాట్లాడదలుచుకోలే. కానీ వచ్చే 100-200 సంవత్సరాల పాటు ఇండియాకి ఆర్ఎస్ఎస్ ఏం చేయబోతుంది అనేది ప్రధానం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రధానంగా నెత్తికెత్తుకోవాల్సిన ప్రధానమైన బాధ్యతగా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్ఎస్ఎస్. ఎందుకంటే ప్రపంచంలోనే డాక్టర్ మోడీ గారు చెప్పినట్టు, నరేంద్ర మోడీ గారు రెడ్ పోర్ట్ దగ్గర చెప్పినట్టు, స్వతంత్ర దినోత్సవం మొన్న జరుపుకున్న స్వతంత్ర దినోత్సవం నాడు ప్రపంచంలో అతిపెద్ద ఎన్జిఓ భారతదేశానికి ఎనలేని సేవ చేసిందని నేను మాట్లాడను. ఎనలేని సేవ చేయాలి ఆర్ఎస్ఎస్. ఏ విధంగా అంటే భారతదేశ సంస్కృతిలో హిందూ మతం నుంచి కుల వ్యవస్థని నిర్మూలించడం అనేది ఒక పెద్ద కార్యంగా ఆర్ఎస్ఎస్ ప్రకటించుకోవాలి. అది అప్పుడు భారతదేశం సుసంపన్నమైపోతుంది. ఎవ్వరూ మతం మార్చుకోరండి. హిందూయిజంలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి, ఆ మతంలో విశ్వశక్తిని తీసుకునే ఒక అద్భుతమైన పరిణితి ఉంటుందన్నమాట. ఆ మతం మాత్రం మళ్ళీ పునరుజ్జీవనం చెందింది అంటే కుల వ్యవస్థను పోగొట్టుకుని భారతదేశంలో కాదండి, ప్రపంచంలో ఒకే ఒక మతం బతికిద్ది. ఇది వివేకానంద 1853 సెప్టెంబర్ 17న ప్రకటిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్తారు. కాబట్టి ఈ పూరన్ కుమార్ మరణం, ఐజీ, ఒక ఐపీఎస్ ఆఫీసరు, అత్యున్నతమైన ఐపీఎస్ ఆఫీసర్, కుల వ్యవస్థ కోసం నేను చనిపోతున్నానని సూసైడ్ లెటర్ రాసి, ఒక డీజీపీ ఇంకో ఎస్పీ పాత్ర అక్కడ చెప్పి, ఒక ప్రమోషన్కి, తన తండ్రిని చూసుకోవడానికి కూడా దిక్కు లేదు కుల వ్యవస్థ వల్ల, నేను లోవర్ క్యాస్ట్లో పుట్టినందుకు నన్ను ఇలా చేశారు, నాకు సూసైడ్ ఒకటే గత్యంతరం అనుకుని 2025లో రాజ్యాంగం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత అనుకుంటున్నాడు. అంటే 1936లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ రచించినప్పుడు ఆయన ఉదాహరించిన ఉదాహరణలు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగం అనేది సామాజిక న్యాయాన్ని ప్రోధి చేయడంలో, నమ్మకాన్ని కలిగించడంలో విఫలమయ్యింది. కాబట్టి ఆర్థికంగా మనం సూపర్ పవర్ అయిపోతుంది, ఎవరికి అవసరంలే. ఆర్థికంగా, రాజకీయంగా డబ్బు ఉంటే కాదండి, సామాజిక స్వేచ్ఛ ఉందా ఇది క్వశ్చన్ వేస్తుంది. కాబట్టి భారతీయులందరూ కనువిప్పు తెచ్చుకోవాలి. తర్వాత ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఎన్జిఓల, ఆర్ఎస్ఎస్ లాంటి ఒక అద్భుతమైన సంస్థలు, ఇది మన బాధ్యత అని గుర్తెరగాలి. కాబట్టి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు ఏం చేసింది క్వశ్చన్ కాదు, వచ్చే 100 సంవత్సరాల పాటు కుల వ్యవస్థను నిర్మూలించితే చరిత్రలో ఒక అద్భుతమైన, ఒక గ్యారెంటీగా, ఒక గోల్డెన్ లెటర్స్తో, బంగారపు అక్షరాలతో తన లిఖించుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంజీ రావు గారు చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ